అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సీతారాంపురం గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా మా యూత్ పిల్లలందరూ కలిసి మగపిల్లలు ఆడపిల్లలు అందరూ కూడా కలిపి అనేకమైన క్రీడలతో సంక్రాంతి పండగని మా ఊరికి తీసుకురావడం జరుగుతుంది. ఉదయం భోగి రోజు నుంచి మొదలు పెడతారండి. భోగి మంటల నుంచి ఉదయం కార్యక్రమాలు స్టార్ట్ చేసి చిన్నపిల్లలకి యూత్ వారికి అలాగే అడల్ట్స్కే కాకుండా ముసలి వాళ్ళకి కూడా గేమ్స్ వివిధ రకాలైన గేమ్స్ కండక్ట్ చేసి ఎంతగానో సంతోషాన్ని మా ఊరి యొక్క గ్రామం మొత్తం మీరు చూస్తుండొచ్చు. ఈ చుట్టుపక్కల అందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా పసిపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు అందరూ ఈ 3 రోజులు ఇక్కడే ఉంటాము. ఈ పండగ ఇక్కడే చేసుకుంటాము. ఎంతో సంతోషకరమైన వాతావరణం మా మధ్యలో ఉంటుందండి. ఎంతో ఆనందంగా మేము అందరం పార్టిసిపేట్ చేయడానికి. మీరు ఇంకో విషయం గమనించవచ్చు, ఎవరైనా కొత్త అల్లుళ్ళు ఇక్కడికి వస్తారు, కొత్త కోడళ్ళు వాళ్ళ అమ్మగారింటికి వెళ్తారు. కానీ మా ఊరు నుంచి కోడళ్ళు ఎవరు కూడా వెళ్ళరు. కోడళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఎందుకంటే కోడళ్ళు వర్సెస్ కూతుళ్ళు గేమ్స్ కూడా జరుగుతాయి. సో కోడళ్ళందరూ కూడా మా ఊర్లో ఇక్కడే ఉంటారు. ఎంతో సంతోషంగా మేము కొన్ని దూర ప్రాంతాల నుంచి 100 కిలోమీటర్ల దూరాల నుంచి కూడా ఈ ఊరు కుమార్తెగా నేను ఇక్కడే వస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇక్కడే పండుగ సెలబ్రేట్ చేసుకుంటాను. మీ ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఈ విధంగా పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సంక్రాంతి సంబరాల్లో ముఖ్యంగా లేడీస్కి బెలూన్ గేమ్స్ కానీ, మ్యూజికల్ చైర్స్ కానీ, కబడ్డీ ఒకటి ఉంటుందండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రోప్ గేమ్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇంకా డిఫరెంట్గా మగపిల్లలకైతే కబడ్డీ, క్రికెట్, టెన్నిస్ ప్రతి ఒక్క టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుంది. చిన్నపిల్లలకి మ్యూజికల్ చైర్స్ దగ్గర నుంచి చిన్నపిల్లల గేమ్స్, బెలూన్ గేమ్స్, వాటర్ గేమ్స్, ప్రతి ఒక్క గేమ్స్. అదే కాకుండా ముఖ్యంగా ఫ్యాషన్ షోస్ జరుగుతాయండి. చిన్నపిల్లలకు ఫ్యాషన్ షో జరగడం సామాన్యం. అత్తాకోడళ్ళ ఫ్యాషన్ షో జరుగుతుంది. ముసలివారికి కూడా, బామ్మలకు కూడా ఫ్యాషన్ షో జరుగుతుంది. అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని ప్రతి ఒక్క వర్గానికి అంటే ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా ఇక్కడ ఖచ్చితంగా అందరూ వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా మా యూత్ కుర్రోళ్ళందరూ కలిసి, మా తమ్ముళ్ళు, మా బావులు, మా మరుదులు అందరూ కలిసి దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి మా పెద్దలందరూ, మా వాళ్ళే కానీ, బాబాయ్లే కానీ, మా పెద్దనాన్నలే కానీ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కోఆపరేట్ చేసి అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సంక్రాంతిని గేమ్స్ కాకుండా అంటే ముఖ్యంగా గేమ్స్ అండి. ఎందుకంటే ఊరంతా ఇక్కడే ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్ళే పని లేదు, ఏమి చేసుకునే పని లేదు. ఇంట్లో టిఫిన్ చేస్తాము, ఇక్కడికి వస్తాము, భోజనం చేస్తాం, ఇక్కడికి వస్తాం, తింటాం, నైట్ ఇక్కడ తింటాం. నైట్ 11 వరకు కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంతకంటే మంచి సంక్రాంతి ఇంకెక్కడా ఉండదు, ఇంకా ఏమీ జరగదు కూడా మాకు.
దాదాపు పిండి వంటలు కూడా అవసరం లేదండి. ఈ మూడు రోజులు ఏం తిన్నామా ఏమి లేదా లేదు, ఇక్కడే సంతోషం. మా కడుపు అంతా ఇక్కడే నిండుతుంది. దాదాపు 10 సంవత్సరాలు, ఇది 10వ సంవత్సరం. 10 సంవత్సరాల నుంచి కూడా మా పిల్లలందరూ కండక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి చూడొచ్చు ఎంత ఆనందంగా మా పిల్లల యూత్ వాళ్ళందరూ వయసుతో సంబంధం లేకుండా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు అందరూ ఒకసారి గమనించవచ్చు. థ్యాంక్ యూ అండి. మా ఊర్లో మా కుర్రోళ్ళు అందరూ శుభ్రంగా గ్రామంలో డబ్బులు వేసింది కానీ మామూలుగా చాలా సరదాగా జరుపుకుంటున్నారు. దాంట్లో ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. చూడండి వీళ్ళందరూ ఎంత సరదాగా చేసుకుంటున్నారో. గ్రామంలో మామూలుగా దాదాపు 4 సంవత్సరాలు మట్టి జరుగుతుంది. 45 సంవత్సరాలు ఏ గ్రామంలో కూడా ఇట్లా జరగదు. అర్థమైందా? దాన్ని బట్టి మరి మీరు ఏమనుకుంటున్నారో ఏంటో జనాన్ని చూసి ఇంకా తగ్గిపోయారు కూడా. కాకపోతే ఇంకా బాగా ఉండేవాళ్ళు మగవాళ్ళు తగ్గారు. మరి మీరు చేసుకుంటున్నారు. ఒక ఆట కాదు, ఒక లోకం కాదు, అన్ని రకాల. మా కాలంలో అనా ఇస్తానో అద్దనా ఇస్తానో కోడి పందాల్లోకి వెళ్ళేవాళ్ళం. ఆ కోడి పందాల్లోకి వెళ్ళి కాయరాజు ఆటలు ఉండేవి. అవి బాధొప్పుకుని వచ్చినోడికి కొద్ది 4 రూపాయలు వచ్చాయి. లేకపోతే దేవుడి మీద నెత్తి మీద పెట్టి వచ్చేవారు. అది సంక్రాంతి పండుగ మీ ఇంటికి కూతుర్ని వాళ్ళు రారు. అయ్యా మా రాలేదు. మా పిల్లలు ఇక్కడ లేరు. కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. అందరూ ఇతర స్టేట్లో ఉంటున్నారు. ఉన్నవాళ్ళతో ఎందుకు జరుపుకోలేము? నువ్వు సరదాగా జరుపుకున్నారు. మా ఆవిడ రోజు వస్తుంది. పిండి వంటల అరిసెలని, గారెలని, బూరెలని, ఇక అవన్నీ మామూలే. అవన్నీ అది మామూలే. సంక్రాంతి పండుగ అంటే డబ్బులు మిగిలిన రోజులని కనుక పెద్దల నుంచి పూర్వం నుంచి ఆ పంటలు వస్తున్నాయి కనుక ఆ పంటల డబ్బులతో సరదాగా ఆ ఎండలు పెట్టుకోవటం, సరదాగా పోటీలు పెట్టుకోవటం చేసుకోవటం అప్పటికే ఉంది. ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి. తర్వాత ఇప్పుడు రాను ఏ గ్రామంలో కూడా ఇక్కడ జరగట్లా, ఇక్కడ జరిగినట్టు. ఇప్పుడు మీ గ్రామంలో ఇలా కుర్రవాళ్ళు వీళ్ళంతా కలిసి ఇలా చేస్తున్నారు. సరదాగా ఎంకరేజ్ చేస్తున్నాం. మేము ఎంకరేజ్ చేస్తాం. ఈ డబ్బులు కూడా బాధపడమాకండ్రా, ఎంత అయితే ఖర్చుకి నీకేం డబ్బులు లోటు చెయ్యం, లోటు చేయకోకుండానే మేము జరుపుతాము అని అట్లా జరుగుతుంది అన్నమాట. అదే అందరూ సరదాగా చేసుకుంటున్నామమ్మా. మా కాలంలో వెళ్ళివు ఇప్పుడు వస్తాను. అది అందుకే మా కాలం మా కుర్రోళ్ళు మేము చేసేవాళ్ళం. ఇవాళ ఏ పందాలు కానీ వెళ్ళేవాళ్ళం, వంటలు వండుకునేవాళ్ళం, తినేవాళ్ళం, శుభ్రంగా చేసుకున్నాం. ఇవాళ కుర్రోళ్ళ కాలం కదా. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. అది కాలం ఎప్పుడూ పొద్దుతుంది, తెల్లారుతుంది. కాకపోతే మనుషులు బుద్ధులు మారుతుంది, మనుషులు మారుతుంటారు. అది సరదాగా బాగుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు వచ్చినందుకు కూడా మీ శుభాకాంక్షలు.